కార్తీక మాసంలో నాన్ వెజ్ వీడియో పెడుతున్నానని ఏమనుకోవద్దండి. యాక్చువల్‌గా మా ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో కార్తీక మాసము అలా ఏమి నాన్ వెజ్ తినుకోకుండా అయితే ఏముండరు. అందుకోసం అయితే మేము నాన్ వెజ్ తింటాము కార్తీక మాసంలో. అమ్మ వాళ్ళ ఇంట్లో తినరు. కానీ సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో చాలా బాగా అయితే బిర్యానీ కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ అలానే నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒక గుప్పెడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ఫ్రై చేసుకోవాలి. ఒకటి చిన్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకున్న దాన్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న టమోటా కట్ చేసి వేసుకున్న, టమోటా యాక్చువల్లీ ఆప్షన్ అనమాట. ఇంక తర్వాత చికెన్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత నేను చూపించిన మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము రైస్ వేసుకొని నానబెట్టినట్టు కలిపేసుకొని, నేనైతే ఇక్కడ 2.5 గ్లాస్ రైస్ పెట్టాను. సో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా. మీరైతే 4 గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో కొంచెం బిర్యానీ మెత్తగా సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారనమాట. చూడండి బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చింది. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.